నమస్కారం అండి. మహాభారతంలో నేడు 67వ అధ్యాయము, అంశం 4వ రోజు యుద్ధం. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. యుద్ధం 4వ రోజు సూర్యోదయమైన వెంటనే భీష్ముడు తన సేనలను మరలా వ్యూహాత్మకంగా నడుపుతున్నాడు. ద్రోణుడు, దుర్యోధనుడు, ఇతర వీరుల మధ్య ఉన్న భీష్ముడు దేవతల మధ్య ఉన్న ఇంద్రుడిలా ప్రకాశిస్తున్నాడు. రథాలు, ఏనుగులు, గుర్రాలతో యుద్ధానికి సిద్ధమై ఉన్నాడు. పిడుగుల వర్షం పడే ఆకాశంలా ఉంది అక్కడ పరిస్థితి. భీష్ముడు యుద్ధాన్ని ప్రారంభించదలిచి తన సైన్య విభాగం ముందుకు నడిచేందుకు ఆజ్ఞ ఇచ్చాడు. అర్జునుడి రథ పతాక చిహ్నం హనుమంతుడు. ఆ పతాకం గాలిలో ఎగురుతుండగా అర్జునుడు తన రథం నుంచి శత్రుసేన కదలికలను చూస్తున్నాడు. తాను కూడా తన సేనను తగిన రీతిలో ఏర్పాటు చేశాడు. యుద్ధం మొదలైంది. అశ్వత్థామ, భూరిశ్రవణుడు, శల్యుడు, చిత్రసేనుడు, చేలుడి కుమారుడు తదితరులు అభిమన్యుని ముట్టడించారు. 5 ఏనుగులను ఎదుర్కొనే సింహంలా అభిమన్యుడు వారితో పోరాడుతూనే ఉన్నాడు. అర్జునుడు తన కుమారుడిపై 5 యోధులు కలబట్టం చూసి అభిమన్యుణ్ణి కలిశాడు. తరువాత పోరు తీవ్ర రూపం దాల్చింది. దుష్టద్యుమ్నుడు తన పెద్ద సేనతో అక్కడికి వెళ్ళాడు. పోరులో చేలుడి కుమారుడు మరణించాడు. కుమారుడి చావు చూసిన చేలుడు తడబడ్డాడు. చేలుడు, శల్యుడు దుష్టద్యుమ్నుణ్ణి ఎదిరించారు. శల్యుడు విడిచిన బాణంతో దుష్టద్యుమ్నుడి వెళ్ళు విరిగిపోయింది. అది అభిమన్యుడు చూసి శల్యుడిపై బాణాలు సంధించి అతడిని కష్టదశలోకి నెట్టాడు. శల్యుడి దుస్థితిని చూసిన దుర్యోధనుడు, కౌరవులు అతని వద్దకు చేరుకున్నారు. సమయానికి భీముడు కూడా అక్కడికి వచ్చాడు. భీముడు గద పైకెత్తి దుర్యోధనుడి తమ్ముళ్ళను చూశాడు. దీంతో వారంతా భయభ్రాంతులకు గురయ్యారు. అగ్రహావేశంతో దుర్యోధనుడు ఏనుగుల దండుతో భీముడిని ఎదుర్కొన్నాడు. ఏనుగులు రావడాన్ని చూసిన భీముడు రథం దిగాడు. గదతో భయంకరంగా ఏనుగులను ఎదిరించాడు. దాంతో అవి భయపడి బెదిరి కౌరవ సైన్యాన్ని చెదరగొట్టాయి. భీముడు ఏనుగులపై చేస్తున్న దాడి కొండలపై చేస్తున్నట్లుగా ఉంది. యుద్ధ భూమిలో చనిపోయి పడి ఉన్న ఏనుగులు చిన్న చిన్న కొండల్లా దర్శనమిస్తున్నాయి. చనిపోయిన ఏనుగులను చూసిన తోటి ఏనుగులు భయంతో అటు ఇటు పరిగెత్తుతూ కురు సైన్యం మీదుగా లంఘించి అసంఖ్యాక సైనికులను కాళ్ల కింద మట్టి కరిపించి తొక్కి చంపాయి. దుర్యోధనుడు మిగతా వీరులతో కలిసి భీముడిపై పడ్డాడు. కానీ భీముడు పర్వతం మాదిరిగా ధీరత్వంతో వారిని అందరినీ తేలిగ్గా ఎదుర్కొన్నాడు. ఇంతలో పాండవ సైన్య వీరులు భీముడి సహాయం కోసం వచ్చారు. ఆ సమయంలో దుర్యోధనుడి బాణాలు భీముడి వక్షస్థలాన్ని తాకాయి. వెంటనే భీముడు రథమెక్కి తన సారథి విశోకుణ్ణి ఉద్దేశించి, ఓయి విశోక, ఈ సమయం నాకు సంతోషకరమైనది. నా ఎదుట ధృతరాష్ట్రుని కుమారులు గుమికూడి కనపడుతున్నారు. చెట్టు నుంచి పండ్లను విదిల్చినట్లు వీరిని కూడా విదిలించడానికి తగి ఉన్నారు. నీవు గట్టిగా పగ్గాలు పట్టుకునే రథాన్ని అటుతోలు. ఆ దుర్మార్గుల్ని యమపొదికి పంపుతాను. భీముడికి దుర్యోధనుణ్ణి చంపగలిగిన శక్తి ఉన్నా అతడు కవచం ధరించి ఉండడం వల్ల ఇంకా చనిపోకుండా మిగిలాడు. ఆ రోజు యుద్ధంలో భీముడి చేతితో దుర్యోధనుడి 8 మంది సోదరులు మరణించారు. దుర్యోధనుడు కూడా తీవ్రంగానే యుద్ధం చేశాడు. ఒక బాణం భీముడి విల్లును ధ్వంసం చేసింది. భీముడు మరొక విల్లు తీసుకుని వాడిగల బాణంతో దుర్యోధనుడి చాపాన్ని నరికాడు. దుర్యోధనుడు మరొక విల్లు తీసుకుని గురిపెట్టి ఓ బాణాన్ని భీముడి వక్షస్థలంలో దిగేలా చేశాడు. ఈ బాణపు దెబ్బతో భీముడు స్పృహ కోల్పోయి రథంలో కూలబడ్డాడు. పాండవ వీరులు దుర్యోధనుడిపై బాణాల వర్షం కురిపించారు. రథంలో భీముడు బాణం దెబ్బతో కూర్చుని ఉండటం చూసి ఘటోత్కచుడు కోపావేశంతో కౌరవ సేనపై పడ్డాడు. కౌరవ సేన అతడి ధాటికి తట్టుకోలేకపోయింది. ద్రోణుడు భీష్ముడిని ఉద్దేశించి, నేడు ఈ రాక్షసుడితో యుద్ధం చేయలేం. మన సైనికులు అలసిపోయి ఉన్నారు. సాయంత్రం అవుతోంది. రాక్షసుల ప్రభావం చీకటి పడుతున్న కొద్దీ ఎక్కువ అవుతుంది. కనుక ఘటోత్కచుడి పని రేపడదామన్నాడు. తన సైన్యాన్ని విడదికి తీసుకెళ్లవలసిందిగా ఆజ్ఞాపించాడు భీష్ముడు. ఇలా ఉండగా దుర్యోధనుడు తన గుడారంలో కంట నీరు పెట్టుకుని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. ఈరోజు యుద్ధంలో 8 మంది తమ్ముళ్ళు మరణించారు. ధృతరాష్ట్రుడు సంజయుని ఉద్దేశించి,
ఓయి సంజయ, నీ ద్వారా నేను ప్రతిరోజు చెడు వార్తలు వింటున్నాను. నీ కథ అంతా విచారపూరితమే. యుద్ధంలో పాండవుల ఓటమిని ప్రేమించాల్సిన వారు చనిపోవడాన్ని నేను భరించలేను. ఏ ఉపాయం మన వాళ్లను రక్షిస్తుంది? ఆ యుద్ధంలో మనం ఎలా జయించగలం? నాకైతే చాలా భయంగా ఉంది అన్నాడు. ఓ రాజా, ఇదంతా నీ తప్పిదం వల్లే జరిగింది కదా. ఇప్పుడు విచారించినందువల్ల ఏ ప్రయోజనము లేదు. నీకోసం నేను శుభవార్తను ఎలా సృష్టించగలను? కావున జరిగింది ధైర్యంతో వినవలసిందే అని సంజయుడు అన్నాడు. విదురుడి మాటలు యథార్థమవుతున్నట్లున్నది అని విచారంతో అన్నాడు ధృతరాష్ట్రుడు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.